నమస్కారం. క్యాన్సర్ అతి భయంకరమైన వ్యాధి. అది ఒకప్పుడు. ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చాక చాలా క్యాన్సర్స్ను అతి తేలిగ్గా క్యూర్ చేస్తున్నారు ఇప్పుడున్న డాక్టర్స్. ఈరోజు మనం లివర్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అసలు లివర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీని లక్షణాలేంటి? ఇప్పుడు ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది? వీటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్కారం సార్, మనం ఎన్నో క్యాన్సర్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు లివర్ క్యాన్సర్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ ద్వారా ఇంకా ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా దీని గురించి అవగాహన కల్పించాలని మేము అనుకుంటున్నాం. అండ్ అసలు లివర్ క్యాన్సర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక అసలు ముఖ్యంగా మన శరీర భాగంలో లివర్ అనేది ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకుంది? లివర్ అనేది మనకి జీర్ణ వ్యవస్థకు అనుబంధంగా ఉండి మనకి కడుపులో కుడి పక్కన పై భాగంలో ఉంటుంది. ఈ లివరు నిరంతరంగా పనిచేస్తూ శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేయడము, జీర్ణమైన ఆహారము లివర్కి వచ్చిన తర్వాత దాన్ని పీల్చుకొని దాని ద్వారా శరీరానికి కావాల్సిన అనేక రకాల పదార్థాలు, ప్రోటీన్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, వీటిలన్నిటినీ కూడా తయారు చేసి శరీరానికి అందించే ప్రధాన ప్రక్రియ లివర్ పోషిస్తూ ఉంటుంది. అలాగే శరీరంలో గ్లూకోజ్ని నిల్వ ఉంచి శరీరానికి కావాల్సిన ఎనర్జీ సోర్స్ శరీరానికి గ్లూకోజే. సో శరీరంలో ఏ భాగం పనిచేయాలన్నా ఎనర్జీ అనేది, శక్తి అనేది గ్లూకోజ్ రూపంలోనే అందుతుంది. ఆ గ్లూకోజ్ని శరీరంలో తయారు చేయడము, దాన్ని నిల్వ ఉంచడము, దాని స్థాయిని మనకి శరీరంలో క్రమం తప్పకుండా అది మెయింటైన్ అయ్యేటట్టు చేయడం కూడా లివర్ చేసే ముఖ్యమైన పని. అదేవిధంగా శరీరంలో జరిగే అనేక జీవ ప్రక్రియల్ని కోఆర్డినేట్ చేయడం, సమన్వయం చేయడం కూడా లివర్ చేసేటువంటి ఒక ప్రధాన ప్రక్రియ. వీటితో పాటుగా శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి అనేక రకాల విష పదార్థాలు ఉంటాయి. బిలిరూబిన్, అమోనియా, లాక్టేటు, ఇట్లాంటి అనేక రకాల వ్యర్థ పదార్థాలని శరీరం నుంచి మల విసర్జన ద్వారా బయటకు పంపించేటువంటి ఎక్స్క్రిటరీ ఫంక్షన్ కూడా లివర్ చేస్తుంటుంది. అంటే ఒకవైపు పోషక ప్రక్రియ, మరొక వైపు విసర్జన ప్రక్రియ, రెండింటినీ కూడా ఏకకాలంలో సమన్వయం చేసేటువంటి ఏకైక భాగంగా మనము లివర్ని చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువగా మనం లివర్ క్యాన్సర్ అని వింటూ ఉన్నాం. సో ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది? అసలు ఎందుకు వస్తుంది సార్ లివర్ క్యాన్సర్? లివర్లో వచ్చేటువంటి ఒక ప్రధాన సమస్య లివర్ క్యాన్సర్. అంటే లివర్ క్యాన్సర్ అనేది అనేక రకాల కారణాల మూలంగా రావచ్చు. అయితే ఈ మధ్య దీనిపైన పెరుగుతున్న అవగాహన, దీనికి మనం చేస్తున్నటువంటి ఎర్లీ డిటెక్షన్ కోసం మనం చేసేటువంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, ఇవి కూడా కొంతవరకు లివర్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందనే ఒక ఇది కల్పిస్తాయి. బట్ ఇన్ జనరల్ ఏంటంటే లివర్ క్యాన్సర్ అనేది అనాది కాలం నుంచి మనకి చూస్తూనే ఉన్నాం. లివర్లో నిరంతరంగా పనిచేసేటువంటి లివర్లో అనేక రకాల కారణాల మూలంగా గడ్డలు ఏర్పడము, ఆ గడ్డలు కొన్నిసార్లు క్యాన్సర్ కణుతుల్లాగా ఏర్పడము అది జరుగుతుంది. ఇందులో చాలా సందర్భాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే మిగతా శరీర భాగాలతో కంపేర్ చేస్తే లివర్లో వచ్చే క్యాన్సర్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే చాలా సందర్భాల్లో 90% ఆఫ్ ద కేసెస్ లివర్ బాగా డ్యామేజ్ అవుతేనే దాంట్లో లివర్ క్యాన్సర్ వస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతకాలం లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఒక సుమారుగా 100లో 10% కేసెస్లో కూడా ఆ విధంగా జరగదు. 90% కేసెస్లో లివర్ క్యాన్సర్ అనేది డ్యామేజ్ అయిన లివర్లోనే వస్తుంది. మిగతా శరీర భాగాల్లో అంతవరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీర భాగంలో కూడా మీకు క్యాన్సర్స్ అనేవి రావచ్చు. బట్ లివర్లో ఈ ప్రత్యేకత ఉంది. అందువల్ల చాలా సందర్భాల్లో నేను చెప్తుంటాను, మన లివర్ ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనం కనుక సరైన జాగ్రత్తలు తీసుకుంటే, మనకి లివర్ ఆరోగ్యం కాపాడుకుంటే లివర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా చాలా తగ్గించవచ్చు. మరి లివర్ డ్యామేజ్ కావడానికి గల ముఖ్య కారణాలు మనం చూసుకుంటే భారతదేశంలో పర్టికులర్గా మనకి హెపటైటిస్ బి ఇన్ఫెక్షను, అలాగే కొన్నిసార్లు హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్, ఈ రెండు కూడా ఒక ముఖ్యమైన కారణంగా మనం వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి, వీటితోటి లివర్ డ్యామేజ్ కావడము, దాని లోపల క్యాన్సర్ రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్, మద్యపానం, దీర్ఘకాలంలో మద్యపానం ఎక్కువగా సేవించడం మూలంగా
దాని మూలంగా లివర్ డ్యామేజ్ అయ్యి, దాని మూలంగా లివర్ సిరోసిస్ ఏర్పడి దాని లోపల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా అన్ఫార్చునేట్లీ కొందరు చిన్నపిల్లల్లో కూడా ఈ యొక్క జన్యుపరమైన కారణాలు, జన్యుపరమైన లోపాలు, లేకపోతే మెటబాలిక్ డిసీజెస్ ఆఫ్ ద లివర్, వీటిల్లో కూడా ఈ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ రేపు మన మారుతున్న జీవన సరళిలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనండి, లేకపోతే ఎక్సెసివ్ ఫ్యాట్ కన్జంప్షన్ కానివ్వండి, ఎంటీ క్యాలరీస్ జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ కావడం కానివ్వండి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్సర్సైజు, ఒబీసిటీ, ఓవర్ వెయిట్ ఉండడము, అన్కంట్రోల్డ్ షుగర్స్, వీటి మూలంగా కొవ్వు చేరడం లివర్ లోపల, బాగా ఫ్యాటీ లివర్ ఏర్పడము. ఆ ఫ్యాటీ లివర్ తీవ్ర దశకి చేరినప్పుడు దాని లోపల లివర్లో మార్పులు జరిగే క్యాన్సర్ ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అంటే ఆల్కహాల్కి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్కి సంబంధం లేకుండా మన జీవన సరళి మూలంగా, లేకపోతే ఇతర కారణాల మూలంగా సివియర్ ఫ్యాటీ లివర్ ఏర్పడి దాని లోపల క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ విధంగా అనేక రకాల కారణాల మూలంగా లివర్ డ్యామేజ్ అవుతుంది, దాని లోపల క్యాన్సర్ వస్తుంది. సో ఇవి మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయాలు. సార్, ముందుగా మనం ఈ లివర్ క్యాన్సర్ వచ్చిందని ఎలా గుర్తుపట్టాలి? దీని లక్షణాల గురించి కూడా మాకు తెలియజేయండి. అంటే లివర్లో క్యాన్సర్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా ఏంటంటే మనము చూసేటువంటి పేషెంట్స్ చాలా ముదిరిన దశలోనే మనకి ఈ లివర్ క్యాన్సర్ తోటి వస్తున్నారు. లక్షణాలు ఉంటాయి, చాలా తొలి దశలో ఏంటంటే చాలా మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. వాటిని చాలా సందర్భాల్లో అది గ్యాస్ ప్రాబ్లం అనో, ఇండైజెషన్ అనో చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అందువల్లే మనం ముఖ్యంగా శ్రోతలకి తెలియజేయాల్సింది ఏమంటే, ఇది సిమ్టమ్స్ ఏదైనా సరే జీర్ణ వ్యవస్థకు సంబంధించి, అరుగుదలకు సంబంధించి పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సరే, 1-2 రోజులు నలతగా ఉంది, జీర్ణం కాలేదు, అజీర్ణంగా ఉంది కొంచెము, అది పర్వాలేదు. బట్ రిపీటెడ్గా కనుక ఈ ప్రాబ్లము, ముఖ్యంగా ఆకలి తగ్గిపోవడము, అదేవిధంగా కడుపులో కుడి పక్కన పైభాగంలో నొప్పి రావడము, దాంతోపాటుగా రాను రాను స్లోగా బరువు తగ్గిపోవడం, ఇది ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలతో పాటుగా పసిరికలు, లివర్లో ఏ సమస్య వచ్చినా కానీ ఒక ప్రధానమైన రోగ లక్షణంగా మనం జాండీస్ని చెప్తూ ఉంటాం. లివర్లో క్యాన్సర్లో కూడా బాగా ముదిరిన దశల్లో మనకి జాండీస్ కనిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా రోగం ముదురుతున్న కొద్దీ కడుపులో నీరు చేరడము, లేకపోతే వాంతిలో బ్లడ్ వామిటింగ్స్ కావడము, మల విసర్జనలో నల్లగా రక్తం పోవడము, శరీరం బరువు బాగా తగ్గిపోవడము, ఈ విధమైన తీవ్రమైన లక్షణాలు కూడా మనకి రోగ దశ ముదురుతున్న కొద్దీ తెలుస్తుంది. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఇవే లక్షణాలు చూస్తామా సార్? అంటే పెద్దవాళ్ళలో, చిన్నపిల్లల్లో లివర్ క్యాన్సర్ తేడాలు ఎలా ఉంటాయి సార్? లివర్ క్యాన్సరు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నగా చెప్పచ్చు. ఎందువల్లంటే చిన్నపిల్లల్లో వచ్చే లివర్ క్యాన్సర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏంటంటే ఇది ఏసిమ్టమాటిక్గా, ఎటువంటి లక్షణాలు లేకుండా, ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా, నొప్పి ఉండదు, పిల్లవాడు బాగానే ఆడుకుంటుంటాడు, తింటుంటాడు, తిరుగుతుంటాడు, ఈ ఎప్పుడో స్నానం చేయిస్తున్నప్పుడో, ఎప్పుడో తల్లో తండ్రో కడుపులో గడ్డలాగా ఉంది అనేది చూస్తారు. ఈ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ మన చిన్నపిల్లల్లో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా 3 నుంచి 7 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్లో ఈ యొక్క రిస్క్ అనేది మనము ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఈ స్పెషలైజ్డ్ లివర్ క్యాన్సర్ని మనం హెపటోబ్లాస్టమా అంటాం చిన్నపిల్లల్లో. హెపటోబ్లాస్టమా క్యాన్సర్ చాలా చిన్న వయసులో వచ్చేటువంటి లివర్ క్యాన్సర్. దీనికి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే లోపలే ఒక పెద్ద గడ్డలాగా తయారవుతుంది. ఆల్మోస్ట్ ఒక బాల్ సైజు గడ్డలాగా తయారవుతుంది ఇది. సో అందువల్ల ఇవి కూడా మనకి పిల్లవాళ్ళలో ఎప్పుడైనా సరే ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నప్పుడు, నలతగా ఎక్కువ రోజులు ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు, లేదా బరువులో మార్పులు వస్తున్నాయి, లేకపోతే పసిరికల్ లాంటి లక్షణాలు ఉన్నాయి, లేకపోతే కడుపులో గడ్డలాగా ఏమైనా తగులుతున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం అనేది మంచిది. కొందరు చిన్నపిల్లల్లో టీనేజ్లోకి వచ్చేప్పటికీ కొన్నిసార్లు ఈ మెటబాలిక్ డిజార్డర్స్, జన్యుపరమైన లోపాల మూలంగా లివర్ డ్యామేజ్ అయ్యి దాని మూలంగా లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. సార్, లివర్ క్యాన్సర్ వచ్చిందని ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు? అంటే ఎటువంటి పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ అవుతుంది? ఇది ఎప్పుడైతే ఒక రోగి ఈ లక్షణాలతో, నేను చెప్పిన లక్షణాలతోటి మన దగ్గరికి వస్తారో, చాలా సందర్భాల్లో ఏంటంటే ఒక సింపుల్
మనం లివర్ ఫంక్షన్ టెస్ట్, అదేవిధంగా అల్ట్రాసౌండ్ పరీక్ష ఇవి చేయడం ద్వారా మనము లివర్లో ఏంటి ఇబ్బంది ఉంది, దాంట్లో ఏమైనా ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, దాంట్లో గడ్డలు, కణుతులు, క్యాన్సర్ లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. ఒకసారి ఈ అనుమానాలు బలపడినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్లో దెన్ మనము కొన్ని సిరలాజికల్ టెస్ట్లు, ఆల్ఫా ఫీటోప్రోటీన్ టెస్ట్ అని, పివికా టెస్ట్ అని, అదేవిధంగా అవసరాన్ని బట్టి సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎండోస్కోపీ ఇటువంటి పరీక్షలు మనం చేస్తాము. దీని ద్వారా ఏంటంటే లివర్లో జరుగుతున్నటువంటి మార్పులు, లివర్లో సిర్రోసిస్ ఉందా, అదేవిధంగా లివర్లో క్యాన్సర్ గడ్డ ఉంటే అది ఏ భాగంలో ఉంది, దాని యొక్క స్టేజ్ ఏ విధంగా ఉంది, అది చుట్టుపక్కల భాగాలకి ఏమన్నా స్ప్రెడ్ అవుతుందా, దాని యొక్క అన్ని వివరాలని కూడా మనం ఈ సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్, ఈ ఎండోస్కోపీ పద్ధతులు వీటి ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే చాలా సందర్భాల్లో మనము లివర్ క్యాన్సర్కి వచ్చేప్పటికీ బయాప్సీ నిర్ధారణ అనేది మనం అవాయిడ్ చేస్తాం. అన్లెస్ మనం ఇంకా అది ఆపరేషన్ ద్వారా దాన్ని సరిచేయలేము, ఫర్దర్గా మనము కీమోథెరపీ కానీ ఇటువంటి వేరే మెథడ్స్కి, నాన్ సర్జికల్ మెథడ్స్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే మనం రోగ నిర్ధారణకి బయాప్సీ అనేది సజెస్ట్ చేస్తాం. ఇన్ జనరల్ రిసెక్టబుల్ ట్యూమర్స్ అంటారు, అంటే ఆపరేషన్ ద్వారా దాన్ని పూర్తిగా తీసేయగలము అన్నప్పుడు లివర్ క్యాన్సర్ అనేది మనము సిటీ స్కాన్ ద్వారా, అదేవిధంగా ఈ ఆల్ఫా ఫీటోప్రోటీన్ టెస్ట్, ఈ 2 పరీక్షల ద్వారా మనకి నిర్ధారణ అవుతే అది క్యాన్సర్గానే పరిగణించాల్సి వస్తుంది. దానికి స్పెసిఫిక్ కట్ ఆఫ్ లిమిట్స్ ఉంటాయి. దాని ప్రకారంగా అది స్పెషలిస్ట్ డాక్టరే దాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇన్ జనరల్ బయాప్సీ అనేది వీటిల్లో అవాయిడ్. సార్, లివర్ క్యాన్సర్ సంబంధించి ఎటువంటి ఆధునిక చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చింది? ఇది ఇప్పటికీ కూడా మనకి చాలా ముదిరిన దశలో రోగులు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి మోడర్న్ ట్రీట్మెంట్స్లో మనము ఏ దశలో లివర్ క్యాన్సర్ ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు మాత్రం మెరుగవుతున్నాయి. పర్టికులర్గా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో మనము లివర్ యొక్క స్థితిగతులను తీసుకొని, నేను చెప్పినట్టుగా ఇంత మునుపు చాలా సందర్భాల్లో ఏంటంటే మనకి లివర్ క్యాన్సర్ ఉంది అంటే దాంతోపాటు లివర్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది ఆల్రెడీ. సో దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది ఒక ప్రత్యేకత లివర్ ట్రీట్మెంట్స్లో, లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన డిఫరెన్స్ ఇదన్నమాట. మిగిలిన భాగాలతో కంపేర్ చేస్తే క్యాన్సర్ని ఒక్కదాన్నే ట్రీట్మెంట్ చేయకుండా క్యాన్సర్తో పాటుగా లివర్ యొక్క పరిస్థితిని కూడా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే క్యాన్సర్ సక్సెస్ అనేది, ట్రీట్మెంట్ సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు ఎప్పుడైనా సరే లివర్లో క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని ఆపరేషన్ విధానాల ద్వారా పూర్తిగా దాన్ని తొలగించగలిగితేనే మనకి సరైన క్యూర్ అనేది అవకాశం ఉంటుంది. ఈ ఆపరేషన్నే మనం హెపటెక్టమీ ఆపరేషన్ అంటాము. ఇది ట్రెడిషనల్గా మనము ఓపెన్ సర్జికల్ మెథడ్స్లో కానీ, కొన్ని సందర్భాల్లో సెలెక్టివ్ కేసెస్లో లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ విధానాల ద్వారా కానీ, ఈ విధమైన పద్ధతుల ద్వారా దాన్ని పూర్తిగా తీసేసే అవకాశం ఉంటుంది. సో లోపల ఉన్నటువంటి క్యాన్సర్ యొక్క స్టేజు, దాని యొక్క స్థితిగతులు, రిమైనింగ్ లివర్ యొక్క కండిషను, దాని యొక్క హెల్త్, రోగి యొక్క ఓవరాల్ హెల్త్, ఈ పారామీటర్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆపరేషన్ అనేది శరీరం తట్టుకుంటుందా, తట్టుకోదా, రోగికి ఆపరేషన్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ని పూర్తిగా తొలగించగలమా లేదా, ఇవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేయలేని సందర్భాల్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లివర్ క్యాన్సర్లోకి హై డోస్ కీమోథెరపీని ఒక యాంజియోగ్రామ్ పద్ధతి ద్వారా మనము ఇంజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నాన్ సర్జికల్ మెథడ్. ఒక విధంగా చెప్పాలంటే ఒక రేడియోలాజికల్ మెథడ్ కింద చెప్పవచ్చు. అయితే ట్రెడిషనల్గా యూజ్ చేసే కీమోథెరపీ అనేది ఏదైతే ఐవి కీమోథెరపీ ఉంటుందో అది లివర్ క్యాన్సర్కి పనిచేయదు. అది మనము హై డోస్ కీమోథెరపీని డైరెక్ట్గా మనం క్యాన్సర్లోకి యాంజియోగ్రామ్ పద్ధతి ద్వారా వేస్తేనే దాంట్లో కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రీజనల్ థెరపీస్ అంటారు. ఇందులో ఒకటి టేస్ విధానం అన్నమాట, ట్రాన్సార్టరియల్ కీమో ఎంబోలైజేషన్ విధానము. అదేవిధంగా రేడియేషన్ విధానంలో కూడా టేర్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా క్యాన్సర్లోకి మైక్రోవేవ్స్ని పంపించి, మైక్రోవేవ్ అబ్లేషన్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని పంపించి క్యాన్సర్ని కరిగించే ప్రయత్నం కూడా మనం చేయవచ్చు. ఈ విధంగా టేస్ విధానం కానీ, టేర్ విధానం కానీ, మైక్రోస్కోపిక్ మైక్రోవేవ్ అబ్లేషన్ విధానం కానీ,
రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విధానం, ఆర్ఎఫ్ఏ విధానం కానీ, ఈ విధంగా అనేక పద్ధతుల ద్వారా ఆపరేషన్ చేయలేని కండిషన్స్లో కూడా మనం లివర్ క్యాన్సర్ని నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. కొన్ని కండిషన్స్లో మనము ఓరల్ కీమోథెరపీ మెడిసిన్స్ కూడా మనము కీమోథెరపీ పద్ధతులు కూడా కొన్ని టాబ్లెట్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో వాటిని మనము ఇవ్వడం ద్వారా క్యాన్సర్ యొక్క తీవ్రతని కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. అంటే క్యాన్సర్ని క్యూర్ చేయలేకపోవచ్చు, బట్ బాగా ముదిరిన స్టేజ్లో క్యాన్సర్తో వచ్చినప్పుడు పేషెంట్స్ ఆపరేషన్ చేయలేని పరిస్థితి, అదేవిధంగా ఇటువంటి రీజనల్ థెరపీస్ ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం కొన్ని రకాల కీమోథెరపీ టాబ్లెట్స్ వాడడం ద్వారా కొంతవరకు లివర్ క్యాన్సర్ యొక్క బర్డన్ని తగ్గించి దాని యొక్క పురోగతిని కొంతవరకు ఆపి మనం రోగికి కొంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది సార్? ఎందుకు ఖచ్చితంగా ఎప్పుడు ఇది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని ఖచ్చితంగా ఎప్పుడు చేయాలి? అంటే లివర్ క్యాన్సర్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ప్రత్యేకమైన టాపిక్. అది ఎందువల్ల అంటే చాలా సందర్భాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లివర్ చెడిపోయినప్పుడు చేస్తాం. కొన్ని కండిషన్స్లో ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనము లివర్ సిర్రోసిస్, బాగా ముదిరినటువంటి లివర్ సిర్రోసిస్ ఉంది, దాంట్లో ఇక మందుల ద్వారా ఇంకా లివర్ రికవర్ కాదు, లేకపోతే జీవన సరళి విధానాల ద్వారా, మందుల ద్వారా తనంతట తానుగా లివర్ ఇంకా రికవర్ కాని స్టేజ్కి చేరినప్పుడు డ్యామేజ్ అయినటువంటి లివర్ని తీసేసి కొత్త లివర్ని పెడతాం. దాన్నే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అయితే దీంట్లో లివర్ క్యాన్సర్లో కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దానికి కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. స్కోరింగ్ సిస్టమ్స్, ఈ మిలాన్ క్రైటీరియా అని, ఎక్స్టెండెడ్ మిలాన్ క్రైటీరియా అని, యూసిఎస్ఎఫ్ క్రైటీరియా అని, దాంట్లో మెల్ట్ స్కోరింగ్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వీటిల్ని ఆధారంగా రోగికి కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో మనం క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా ఆ పూర్తిగా డ్యామేజ్ అయిన లివరు అలాంగ్ విత్ ద క్యాన్సర్ మనం పూర్తిగా తీయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే కొత్త లివర్ మనము తీసుకుంటామో దాన్ని రోగిలో అమర్చడానికి అవకాశం ఉంటుంది. మరి లివర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సాధారణంగా నెక్స్ట్ సమస్య ఏంటంటే, మరి లివర్ అనేది ఎక్కడ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ కాదు, ఆర్టిఫిషియల్గా. అంటే దానిపైన బయో ఆర్టిఫిషియల్ లివర్స్ పైన అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయి, కానీ ఇంకా కూడా మనకి జనరల్గా మనకి అందుబాటులోకి లేదు డే టు డే యూస్కి. సో దీనికి మనము చాలా మటుకు చేసే విధానం ఏంటి అంటే కడవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే డిడిఎల్టీ, డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి దానికి స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటాయి, దానికి ఒక నియంత్రించేటువంటి సంస్థ ఉంటుంది, జీవన్ దాన్. మనకి తెలంగాణలో, ఆంధ్రలో అయితే జీవన్ దాన్ సంస్థ ద్వారా దానికి ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ని ఆర్గన్స్ని అలొకేషన్ చేయటం జరుగుతుంది. దాని ద్వారా మనము డిడిఎల్టీ ప్రోగ్రామ్ ద్వారా లివర్ని అందించే అవకాశం ఉంటుంది. లేదంటే కుటుంబ సభ్యులు, మనకి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి లా ప్రకారం ఏంటంటే కుటుంబంలోని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే, అంటే అన్న, అక్క, చెల్లి, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, భర్త, వీళ్ళు మాత్రమే మనకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కింద వస్తారు. వీళ్ళని మాత్రం మనము వాళ్ళ నుంచి కొంత లివర్ని, లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు దీన్ని, కొంత లివర్ని ఆపరేషన్ ద్వారా వేరు చేసి ఆ ముక్కని అవసరమైన వ్యక్తులు అమర్చడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు విధానాల ద్వారా, ఎల్డిఎల్టీ ప్రోగ్రాము, డిడిఎల్టీ ప్రోగ్రామ్ ద్వారా మనం కొత్త లివర్ని ఈ డ్యామేజ్ అయిన లివర్కి రీప్లేస్మెంట్గా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా లివర్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, క్యాన్సర్ కూడా పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైటీరియాకి అందుబాటులో ఉన్నప్పుడే మనం ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లివర్ క్యాన్సర్లో చేయడానికి వీలవుతుంది. అండ్ సార్, లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ది బెస్ట్ ఆప్షన్ రెనోవా ఎన్ఐజిఎల్స్ హాస్పిటల్స్. అది దీని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 25 years నుంచి లివర్ ట్రీట్మెంట్స్, లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఈ విభాగాల్లోనే మనకి మెయిన్ వర్క్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇవాల్వింగ్ ట్రీట్మెంట్స్ తోటి ఒకప్పుడు ఏంటంటే ఒక స్టేజ్ దాటితే ఇంకా లివర్ క్యాన్సర్కి మనం ఏం చేయలేము, ఇంకా రోగిని పాలియేటివ్ కేర్ కింద పంపించేసేవాళ్ళం.
ఇప్పుడు అట్లా కాకుండా ఏ దశలో ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా మనము ట్రీట్మెంట్ వీలైతే క్యూర్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనము లివర్ క్యాన్సర్కి ఇప్పుడు ఎంతో అందుబాటులోకి వచ్చినాయి. ఒకప్పుడు ఓన్లీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఒకటే అందుబాటులో ఉండేది. అది చాలా పెద్ద సైజ్ ఆఫ్ ట్యూమర్స్ ఉన్నప్పుడు దానికి మనము చేసే వీలు పడేది కాదు. మనం రినోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్ స్థాపించిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజ్లో మనము స్టేట్లోనే ఫస్ట్ మైక్రోవేవ్ అబ్లేటర్ని మనము అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రక్రియ మనం చేశాము. దీని ద్వారా ఏంటంటే క్యాన్సర్ ఆపరేషన్ చేయలేని కండిషన్స్లో కూడా మనము లార్జ్ సైజ్ ట్యూమర్స్ని కూడా మైక్రోవేవ్ ద్వారా కరిగించడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా క్యాన్సర్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టేస్ట్ టెక్నిక్, ఇది చాలా తక్కువ ధరలోనే, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజరు. దాన్ని వీలైనంత తక్కువ ఖర్చుకే మనం టేస్ట్ పద్ధతి ద్వారా ఈ ఆపరేషన్లు చేయలేని పేషెంట్స్కి మనము దాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా లాప్రోస్కోపీ విధానాల ద్వారా క్యాన్సర్ని తీసేసే పద్ధతి కూడా మనం చాలా దీంట్లో ఎక్స్పర్టీస్ అనేది మనము ఎన్ఐజిఎల్ సంస్థలో రినోవా ఎన్ఐజిఎల్లో అందుబాటులోకి చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానాలు, 4K లాప్రోస్కోపిక్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనము చాలా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా సెలెక్టివ్ కేసెస్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, మనము ఈవెన్ అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్స్లో కూడా కొన్ని కండిషన్స్లో అయితే క్యాన్సర్ చుట్టుపక్కల రక్తనాళాల్లోకి చేరినప్పుడు కూడా ముదిరిన దశలో ఉన్న క్యాన్సర్కి కూడా మనం దాన్ని డౌన్ స్టేజ్ చేసి రేడియేషన్ పద్ధతుల ద్వారా, ఇమ్యునోథెరపీ పద్ధతుల ద్వారా ఆ క్యాన్సర్ యొక్క స్టేజ్ని తగ్గించి దాన్ని మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. వీటిలన్నిటిలో కూడా విత్ ఏ సక్సెస్ రేట్ మోర్ దాన్ 90%, నియరింగ్ 100% సక్సెస్ రేట్ తోటి మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ కూడా లివర్ క్యాన్సర్లో చేయగలుగుతాం. అయితే ఆ కేస్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముదిరిన క్యాన్సర్ స్టేజ్లో క్యాన్సర్ని ఫస్ట్ డౌన్ స్టేజ్ చేయగలిగితే, ఆ స్టేజ్ తగ్గించగలిగితే దాని నుంచి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మెరుగైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం రినోవా ఎన్ఐజిఎల్లో తక్కువ ఖర్చుతోటి అందుబాటు ధరల్లో మనము నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయడం కానీ, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జికల్ మెథడ్స్ని మనం అందుబాటులోకి తీసుకురావడం కానీ, అదేవిధంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బాగా ముదిరిన లివర్ క్యాన్సర్ని కూడా క్యూర్ చేసే ప్రయత్నాలు చేయడం కానీ విత్ మోర్ దాన్ 90% సక్సెస్ రేట్ అనేది మనము చేయగలుగుతున్నాం. ఓకే. అండ్ మామూలుగానే అసలు లివర్ క్యాన్సర్ రాకుండా మన లివర్ని హెల్దీగా ఉంచుకోవాలంటే మా వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్? ఇది చాలా, అంటే ఇంతసేపు మనం మాట్లాడింది ఒక ఎత్తు అయితే, ఇది లివర్ క్యాన్సర్ రాకుండా చేసుకోవడం అనేది ఇది చాలా మనము దీనిపైన అవగాహన కల్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తాను. ఎందువల్లంటే నేను చెప్పినట్టుగా 90% ఆఫ్ ద టైమ్స్ లివర్లో క్యాన్సర్ అనేది లివర్ డ్యామేజ్ అన్నప్పుడే వస్తుంది. లివర్ డ్యామేజ్ కాకుండా హెల్దీగా ఉండాలంటే 3 ముఖ్యమైన నియమాలు. ఒకటి, ఆల్కహాల్కి దూరంగా ఉండడం. రెండోది, హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరూ కూడా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించేది ఏంటంటే, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద హెపటైటిస్ బి వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. 3 డోసుల వ్యాక్సిన్ కనుక తీసుకుంటే హెపటైటిస్ బి రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు అందరూ కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. తద్వారా హెపటైటిస్ బి రిలేటెడ్ సిర్రోసిస్ రాకుండా, ఆ సిర్రోసిస్లో నుంచి క్యాన్సర్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇది రెండో ముఖ్యమైన సూచన. మూడోది, ఇవాళ రేపు జీవనశైలి మారడం ద్వారా ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. కామన్గా దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం, బట్ దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది, ఈ నాఫెల్డ్ ఆర్ నాష్ అనేది చాలా ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాము. ఇది బాగా ముదురుతున్న కొద్దీ జీవనశైలి సరిగ్గా లేకపోవడం మూలంగా, అంటే సరైన వ్యాయామం లేదు, ఊబకాయం స్థూలకాయం పెరుగుతూ ఉంది, బరువు ఎక్కువగా ఒబిసిటీ పెరుగుతూ ఉంది, అదేవిధంగా రెడ్ మీట్ కన్జంప్షన్ ఎక్కువగా చేయడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఎంటీ క్యాలరీస్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, అన్కంట్రోల్ డయాబెటీస్, వీటిలన్నిటి మూలంగా ఈ నాఫెల్డ్, ఈ ఫ్యాటీ లివర్ అనేది ముదిరి దాని లోపల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన జీవనశైలిని పాటించడం ఇది ముఖ్యమైన 3వ సూచన. సో ఈ విధంగా మన లివర్ యొక్క ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మనము లివర్ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకుంటే, హెల్తీగా ఉంచుకుంటే లివర్ క్యాన్సర్ రాదు అనేది ఒక అవగాహన కల్పిస్తే చాలా మంచిది.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లివర్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.